రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో దీర్ఘకాలిక ప్రణాళికలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ శరవేగంతో అభివృద్ధి చెందుతుందని, 4 సంవత్సరాల క్రితం వరకు గ్రామ పంచాయతీగా ఉన్న ఇక్కడ అధికంగా విద్యా సంస్థలు, గోదాంలు, కర్మాగారాలు వెలసాయని అన్నారు. అయితే అందుకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కోంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి అయోధ్య ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న 24 ఫీట్ల R&B రోడ్లను 100 ఫీట్ల రోడ్డుగా విస్తరించాలని కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీకి వినతిపత్రం అందజేశారు. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ. కొంపల్లి బ్రిడ్జ్ నుంచి వయా అయోధ్య రింగ్ రోడ్డు వరకు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కానీ బిజినెస్ సంబంధించినటువంటి అనేక సంస్థలు ఇక్కడ పాతుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నన్ని విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్నంతమంది విద్యార్థులు నాకు తెలిసి ఇక్కడ ఉండకపోవచ్చు. వెహికల్స్ మూవ్మెంట్ కానీ ప్రజల అవసరాలు కానీ బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కొంపల్లి బ్రిడ్జ్ నుంచి రింగ్ రోడ్ వరకు 100 ఫీట్ల రేడియల్ R&B రోడ్ నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారు, మా కౌన్సిలర్ అందరం భావించడం. తప్పకుండా R&B మినిస్టర్ గారికి దీన్ని నివేదించుకొని దాన్ని శాంక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రెండవది, ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంటే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా 4 ఏళ్లలో గొప్ప అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన లక్ష్యం ఉన్నది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం డెఫినెట్గా తన సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకొని నిధులిచ్చి చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము మా కౌన్సిలర్ తరఫున, ఎమ్మెల్యే గారు మా తరఫున నాట్ ఓన్లీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, అన్ని మున్సిపాలిటీలలో వర్షాలు పడితే ఎట్లా మునిగిపోతున్నాయి, ఎట్లా డ్రైనేజీ వర్షాలు లేకున్నప్పుడు కూడా ఊపికి పైకి వస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు, స్టామ్ వాటర్ వ్యవస్థ కావచ్చు, దీని విషయంలో కొంత ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటామని చెప్పాలి.